ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే శరీరంలోని కళ్ళు భాగం మొదలు నడుము వరకు, నడుము నుండి కాలు వరకు ఇబ్బందులు గురి కావాల్సిందే. ఎన్నికల సమయంలో ఆ రహదారి ప్రధాన అస్త్రంగా కూటమి అభ్యర్థులు ఎంచుకొని అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న బూడి ముత్యాలపై మొదలు ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ వాళ్ళపై విమర్శలు చేస్తూ ఓట్లు సంపాదించుకున్నారు. అనకాపల్లి నుండి చోడవరం వరకు వెళ్లే ప్రధాన రహదారి, అక్కడ చోడవరం నుండి మాడుగుల వరకు కూడా రోడ్ల పరిస్థితి అలాగే ఉందనుకోండి. కానీ ఏదైతే ఎన్నికల్లో ఇది ప్రధానంగా చేసిన విమర్శలు వర్కౌట్ అయింది కాబట్టి రామకృష్ణకి అంత మెజారిటీ వచ్చిందని అనుకున్నాం. కానీ అప్పుడులో ఉన్న గోతుల కన్నా ప్రస్తుతం చిన్నబాబు కాలనీ, ఊడేరు ప్రాంతాల్లో రహదారి గోతులు బాగా పెద్దవిగా తయారై నరకప్రాయంగా మారాయని పలువురు విమర్శిస్తున్నారు. ఈ రహదారిలో ప్రయాణించే కళ్ళజోడు లేని ప్రయాణించారా ఖచ్చితంగా కళ్ళు మంటలతో ఖచ్చితంగా కళ్ళు పాడైపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే దుమ్ము దుమ్ముతో పాటు గోతులో ఎటువైపు ఏ బండి పడుతుందో, ఏ చక్రం మోతుందో, ఏ దెబ్బలతో అవుతాయో, ఎవరి ప్రాణాలు పోతాయో కూడా తెలియని పరిస్థితి. తక్షణమే ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టాలని పలువురు ప్రజాహిత కోరే సంఘాలు కోరుతున్నాయి. ఇటీవల గోతులను కప్పడానికి 850 కోట్లు సుమారు రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కేటాయించిన నేపథ్యంలో అందరూ ఈ గోతులు వెంటనే పూర్తి చేస్తారేమో అనుకున్నారు. కానీ మాటూరు అలాగే చిన్నబాబు కాలనీ దగ్గర గోతులు తవ్వి అందులో పెక్క మాత్రమే కప్పి, సిమెంట్తో కలిపిన పెక్క మాత్రమే కలిపి వదిలేయడంతో అసలు ఇదేనా గోతులు కప్పడం అంటూ ప్రశ్నలు మొదలవుతున్నాయి. తక్షణమే ఎంపీ సీఎం రమేష్ తానైతే ఏవైతే ఆరోపణలు ఎక్కువగా చేశారో ఆ రోడ్ల మీద విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి, అలాగే కూటమి ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ దీనిపై దృష్టి సారించి తక్షణమే రహదారి మరమ్మతులు పూర్తి చేయాలని క్వశ్చన్ మీడియాను కోరుతున్నాం.